నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఎమరావు కశ్యప్ గారు ఉన్నారు. వారిని అడిగి జాతకంలో అనేక సందేహాలను మనం ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కశ్యప్ గారు, అలాగే ఇప్పుడు మనం పిల్లలు పుట్టినప్పుడు కొన్ని నక్షత్రాలని, వాటిని బట్టి, ఆ టైంని బట్టి, ఆ గణాలని బట్టి ఒక్కొక్క అక్షరాన్ని చూస్ చేసుకొని వాళ్ళకి నామ నక్షత్రాల ప్రకారం పేర్లు పెడుతూ ఉంటాం. వెస్ట్రన్ కల్చర్లో దీన్ని ఎలా చూస్తారు? మన వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం 27 నక్షత్రాలకి కొన్ని కొన్ని బీజాక్షరాలు ఇచ్చారు. చూచే, చోళ, ఓవా, వేవు, జోజే, జూజే అటువంటివి. దానికి ఏంటంటే అప్పుడు పూర్వకాలంలో ఈ అందరూ ఒక ఊళ్ళో ఉన్న అందరి జాతకాలని రాసి పెట్టే అవకాశం, దానికి కావాల్సిన పెరఫెర్నేలియా, పేపర్స్ అటువంటివి ఉండేవి కావు. అప్పుడు తాళపత్రాల మీద, తాటాకుల మీద రాసేవారు. అందుకే ఈ ఆస్ట్రాలజర్స్ అంతా ఒక కోడింగ్ పెట్టుకున్నారనమాట. కోడింగ్ పెట్టుకుని ఈ నక్షత్రం ఈ రోజు ఉంటే ఈ పాదం ఉంటే ఈ లెటర్ అట్లా చేసి దాని ప్రకారం చేస్తూ వచ్చారు. అది ఫాలో అవుతూ వచ్చారు. దాని ప్రకారం నక్షత్రాలను బట్టి, నక్షత్రాలను బట్టి మన వేదిక ఆస్ట్రాలజీలో పేర్లు పెట్టడం వచ్చింది. అట్లాగే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో నక్షత్రాలకి బదులు వాళ్ళు రాసులకే ఇచ్చారన్నమాట. ఒక్కొక్క రాశికి కొన్ని కొన్ని లెటర్స్, కంపాటబుల్ లెటర్స్ ఇచ్చి ఆ లెటర్స్ ప్రకారం పేర్లు పెట్టుకోవడానికి వాళ్ళు సిస్టమ్ ఫాలో అవుతారు. దాని ప్రకారం చూసుకుంటే ఏరీస్ మేషరాశికి MBHN ఈ లెటర్స్తో పేర్లు స్టార్ట్ చేసుకుంటారు. టౌరస్ వృషభ రాశికి PGY ఈ లెటర్స్తో నేమ్ స్టార్ట్ చేస్తారు. జెమినీకి RSH ఈ లెటర్స్తో స్టార్ట్ చేస్తారు. క్యాన్సర్కి NSHMD ఈ లెటర్స్తో స్టార్ట్ చేసుకుంటారు. ఇక లియోకి వచ్చి MYLA ఈ లెటర్స్తో పేర్లు స్టార్ట్ అయ్యేలా చూసుకుంటారు. ఇంకా విర్గో కన్యాకు వచ్చి GRO ఈ లెటర్స్తో పేర్లు స్టార్ట్ చేసుకుంటారు. లిబ్రాకు వచ్చి SHSKDH ఇటువంటి అక్షరాలతో స్టార్ట్ చేసుకుంటారు. స్కార్పియోకి వచ్చి ANPD ఈ లెటర్స్తో స్టార్ట్ చేస్తారు. సాజిటేరియస్ ధనుసుకు వచ్చి SMAH ఈ లెటర్స్తో వాళ్ళు పేర్లు స్టార్ట్ చేసుకుంటారు. క్యాప్రికాన్కి వచ్చి VLJKH ఈ లెటర్తో స్టార్ట్ చేస్తారు. యాక్వేరియస్ కుంభానికి వచ్చి KSHAR ఈ లెటర్స్తో పేర్లు పెట్టుకుంటారు. పిసెస్కి వచ్చి HNY. ఇలా మనం ఎలాగైతే నక్షత్రాలకి 4 అక్షరాలు ఇచ్చామో వీళ్ళు రాసులకే కొన్ని అక్షరాలు ఇచ్చి ఆ ఆల్ఫాబెటిక్స్ వాటికి అట్రిబ్యూట్ చేసి వాటి బేసిస్తో పేర్లు పెట్టుకుంటారు. అది వెస్ట్రన్లో ఫాలో అయ్యే పద్ధతి. మొత్తానికి ఇక్కడ అక్కడ శాస్త్రం అనేది కంప్లీట్ గా ఒకే టైప్ లో కనిపిస్తూ ఉంది. అంతే. ఇది వైదిక ఆస్ట్రాలజీ ఇండియా నుంచి వెళ్ళిన సబ్జెక్టే. వాళ్ళు చెప్పాను కదా, మన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను చూసాం. వాళ్ళు సూర్యుడినే చూసుకున్నారు, ఆ రాసులే చూశారు, ఆ రాసుల కింద అడాప్ట్ చేశారు. ఈ రకంగా ప్రాంచభౌతికమైన ఈ ప్రపంచాన్ని అంతా పాలించే IAS అండ్ IPS ఆఫీసర్ లాంటి వాళ్ళే గ్రహాలు. ఆ గ్రహాల అనుకూలత ఏ రకంగా ఉంటుంది అనేది ప్రతి వారు ఫాలో అవుతారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యం వెనకటి తాళపత్ర గ్రంథాల మీద రాసేవాళ్ళు అని చెప్పారు. ఆ నాడీ జ్యోతిష్యం అని ఒక సబ్జెక్ట్ ఉంది సార్, అది ఎంతవరకు మనం దాన్ని గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఏం చెప్తారు మీరు? నాడీ జ్యోతిష్యాల్లో చాలా ఉన్నాయి. నాడి అంటే నథింగ్ బట్ డిగ్రీ. ఒక్కొక్క చోట నుంచి వెళ్తే నాడి అంటే ఏదేదో నాడి అనుకుంటారు. ఒక్కొక్క స్టార్టింగ్ నుంచి వచ్చేసరికి సమ్వేర్ పాయింట్ అన్నమాట. ఒక చెట్టు రూట్ ఎట్లాగైతే చివరికి వెళ్ళిందో ఆ రూట్ ఎండ్ పాయింట్ ఈజ్ నాడి అన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో ఈ సిస్టమ్ చాలా తక్కువైపోయింది, లేదు. తమిళనాడులో ఒక దగ్గర ఉంది సార్. అదేం జరిగిందంటే పూర్వకాలంలో పుట్టిన ప్రతి వాళ్ళకి ఈ కొంతమంది గురువులు ఉండేవారు అన్నమాట. వాళ్ళ వంశవృక్షాన్ని వాళ్ళు మెయింటైన్ చేసేవారు. వంశంలో ఎవరు పుట్టారు, వారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వారి బిడ్డలు ఎవరు, అట్లా వంశవృక్షం అంతా వాళ్ళంతా మెయింటైన్ చేసేవారు అన్నమాట. అది నార్త్ ఇండియాలో ఉజ్జయిన్లోను, సౌత్ ఇండియాలో వైదీశ్వరన్ కోయిల్లోను చివరికి వచ్చింది. అంతవరకు ప్రతివారు వారి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రిప్రజెంటేటివ్ లాగా ఉండేవారు అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే మనం ఈ బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నామో ఆ రకంగా దీనికి ప్రత్యేకంగా కొంతమంది నియుక్తులే ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి మా వీళ్ళ బొడ్డు పెట్టారండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆ వంశవృక్షాన్ని
చేయించుకునేవారు. ఓకే. వాళ్ళు మళ్ళీ ఒక టెంపుల్, నార్త్ వాళ్ళంతా ఎక్కువ ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళు, సౌత్లో ఎక్కువ వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళి వాళ్ళంతా దాన్ని తాళపత్రాల మీద రిజిస్టర్ చేసి పెట్టారు. ఆ పెట్టిన ప్రకారం ఆ వంశం ఎక్కడి నుంచి మొదలైనా ఇప్పుడు మనం చూస్తున్నాం, వరి పంట పండించాలంటే వరి విత్తనాలే వడ్లే వేయాలి, గోధుమలు పండించాలంటే గోధుమలే వేయాలి, అవే తిరిగి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అలాగే మానవ జన్మ కూడా మన పూర్వీకులు మన వాళ్ళంతా తిరిగి మన జన్మలోనే మన కుటుంబంలోనే పుట్టాలంటే వారు పుడతారు అనమాట. ఈ లోపల వారు ఏమైనా తప్పులు పాపాలు చేస్తే జన్మ పుణ్యం చేసుకుంటే జన్మరాహిత్యం పొంది జన్మ పొందరు, పాపాలు చేసుకుంటే వేరే జన్మల్లో వేరే జంతువుల ఉపాధుల్లోకి పోయి జన్మ రాదు. కానీ నార్మల్గా ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళీ అదే కుటుంబంలో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. దీని గారిజన అక్కడి నుంచి వచ్చిందనమాట. సో అది మెయింటైన్ చేస్తే ఆ పూర్వీకులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఆ సిస్టమ్ బేస్ చేసుకుని చెప్పేది నాడీ జ్యోతిష్యం. అందుకే నాడీ జ్యోతిష్యం మనం ఎవరైనా ముందు వాళ్ళు పేరు అది టైం అది అడుగుతారు, రిజిస్టర్ చేసుకుంటారు, అవన్నీ పరిశీలిస్తారు, కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు, మీ తండ్రి పేరు పలానాతో స్టార్ట్ అయిందా, అవన్నీ అడుగుతారు. ఎందుకంటే ఆ కాలంలో ఆ నామం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం, ఇదివరకంతా రామయ్య అని పేరు పెట్టుకుంటే ఇప్పుడు స్టైల్గా రామ్ అంటున్నాం, ఇదివరకు పేరు ఏదో సీతమ్మ అని పెట్టుకుంటే ఇప్పుడు సి నేదో పెడుతున్నారు. ఈ రకంగా ఆ అక్షరంతో స్టార్ట్ అయిందా లేదా, ఆ వంశం ఉందా లేదా, అప్పుడు వాళ్ళు తిరిగి ఇక్కడ జనరేట్ అయ్యారా లేదా అనేది చూస్తారనమాట. ఇది రిజిస్టర్ చేసే ప్రక్రియ అనమాట. అందుకే ఇప్పటికీ గోత్రనామాలు ఇటువంటి ఇప్పటికైనా ఈ సిస్టమ్ని కంటిన్యూ చేసి ఇవన్నీ రిజిస్టర్ చేసుకుంటే, వంశవృక్షాలు రిజిస్టర్ చేసుకుంటే అందరికీ మంచిది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అనేక సందేహాలకి మీరు మంచి సలహాలు ఇచ్చారు, మా సందేహాలన్నింటినీ తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అలాగే మన తెలుగు రాజ్యం ప్రేక్షకులు తమ జాతకపరమైన సమస్యలు సందేహాలకు కింద మా వాట్సాప్ నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని క్లుప్తంగా మీ సమస్యలను మెసేజ్ చేయొచ్చు. ప్రతి శనివారం కూడా కశ్యప్ గారు వాటికి ఉచితంగా సలహాలను సమాధానాలను ఇస్తారు. అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వారికి కశ్యప్ ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ కూడా ఉంది. హోటల్ SYN గ్రాండ్ వనస్థలీపురంలో కశ్యప్ గారు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం.